ఓం గం గణపతియే నమః. మహాగణపతి పురాణము. శ్రోతలకు నమస్కారములు. మన ఛానల్కు స్వాగతం. మహాగణపతి పురాణం మొదటి భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు. పాఠకులకు మహామహిమాన్వితమైన మహాగణపతి పురాణం మీకు అందిస్తున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. ఎవరు ఏ కార్యం తలపెట్టినా ముందుగా గణపతిని పూజించడం మన సాంప్రదాయం. ఈ విధానం ఎందుకు ఎలా వచ్చిందో ఈ గ్రంథంలో సవిస్తరంగా తెలియజేశారు. అట్లే గణపతిని 21 పత్రితో ఎందుకు పూజించాలో 21 పదార్థాలు ఎందుకు నైవేద్యం ఇవ్వాలో 21కి గణపతికి ఉన్న సంబంధం ఏమిటో ఇందులో వివరించబడింది. అట్లే మట్టి వినాయకుడు, పసుపు వినాయకుడు, అసలు వినాయకులు ఎంతమంది, ఒకరా అనేకులా, అసలు వినాయకుడు ఎప్పుడు ఎలా అవతరించాడు, మూషిక వాహనం ఎలా పొందాడు, దుర్వాంకురాలతో ఎందుకు పూజించాలి, గణపతి వివాహితుడా కాదా, ఇంకా మరెన్నో ఎందరికో తెలియని ఎన్నో విషయాలు ఈ పురాణంలో తెలియచేశారు. మీకు ఆశ్చర్యం, ఉత్కంఠ, భక్తి, గౌరవములను కలిగించే ఈ పవిత్ర గ్రంథంలో మీరు ఊహించని యథార్థాలెన్నింటినో గ్రహిస్తారు. ఇది పవిత్ర గ్రంథం, మహిమాన్వితమైనది. ఈ మహాగణపతి పురాణం ఎవరు వింటారో వారి ఇంట మహాగణపతి కొలువై ఉండి శుభాలను అనుగ్రహిస్తాడు, కోరిన కోర్కెలు తీరుస్తాడు. ఇది సత్యం. ఓం గం గణపతియే నమః. విశ్వేశం మాధవం ఢుం ఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రతినిత్యం ప్రార్థించండి, దిగ్విజయంగా ముందుకు సాగండి. మహాగణపతి పురాణం ప్రథమాధ్యాయం. ప్రస్తావన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సత్సర్వ విఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ముల్లోకములన్నింటిలోనూ గల 14 భువనాలలోనూ పరమ పావనమైనది భూలోకం. ఆ భూలోకంలోనూ పుణ్యతమైనది, పురాణ ప్రశస్తమయగలది భారతావని. వేద ప్రవచనాలతో, వేదాభ్యాసాలతో, యజ్ఞయాగాదులతో, భక్తి వేదాంత ఆధ్యాత్మిక వైరాగ్య మోక్ష విధి విధానాలతో, ఐహిక ఆముష్మిక చింతనలతో అలరారే పుణ్యభూమి భారతావని. కనుకనే సృష్టికాలం నుండి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నిమిత్తం భగవంతుడి అవతారాలన్నీ భరతభూమి ఎందే సంభవించాయి. వేదాంతములకు పుట్టినిల్లైన ఈ పుణ్యభూమి యందు మునులు, మహర్షులు, యోగులు, వేదాంతులు, ఆర్యులు, ఆచార్యులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవతార పురుషులు జన్మించి తమ శాంతి, ప్రేమ, సత్య, ధర్మ, అహింసా ప్రబోధాలతో భారతీయులను ఉత్తమ మార్గాన నడిపిస్తూ వచ్చారు. ఈ పరమ పవిత్ర భారతావనిలో నిత్యం వేద పఠనం, యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయి. మునులు, మహర్షులు మొదలుకొని సామాన్యుల వరకు నిత్యం ధ్యాన, యోగ, తపస్సులు ఆచరిస్తూ భారతావనికి పవిత్రతను సంతరింపచేశారు. అట్టి తపోధనులకు ఆలవాలమైనది నైమిషారణ్యం. భారత భూమి యందు ఉత్తర మధ్య ప్రాంతమున వెలసిన నైమిషారణ్యం అనాదిగా ఎందరెందరో తపస్శీలురకు ఆవాసంగా విరాజిల్లుతుంది. ఇచ్చట నిత్యం మునులు వేద పఠనం గావిస్తూ ఉంటారు. మహర్షులు విశ్వశాంతి కోసం యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తూ ఉంటారు.
భగవంతుని లీలా విశేషాలను, గుణగణాలను గానం చేస్తూ ఉంటారు. పురాణ శ్రవణాలతో, హరికథా గానామృత ఝుంఝురులతో, నిరంతరం దివ్య జ్ఞాన శోభలతో విరాజిల్లుతూ ఉంటుంది నైమిషారణ్యం. సూతిని ఆగమనం. నైమిషారణ్యంలో నివసిస్తున్న శౌనకాది మహర్షులు ఒకసారి విశ్వశాంతి కోసం భగవత్ప్రీత్యర్థం శాంతి యజ్ఞాన్ని చేయ సంకల్పించారు. ఆ సమయంలో అష్టాదశ పురాణకర్త అయిన వేదవ్యాసుల వారి ప్రియ శిష్యుడు సూత మహర్షి లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చారు. సూత మహర్షి అఖండ తపస్సంపన్నుడు, వేద విద్యా విశారదుడు. వేదమును చతుర్వేదములుగా విస్తరింపచేసిన వేదవ్యాసుల వారికి అత్యంత అభిమాన శిష్యుడు వ్యాసులవారు రచించిన అష్టాదశ పురాణములను లోకమంతటా తిరిగి ప్రచారం చేస్తున్న భగవద్భక్తుడు జ్ఞాని సూత మహర్షి. ఇంతకు మునుపు అనేకసార్లు నైమిషారణ్యానికి వచ్చి శౌనకాది మునులకు అనేక పురాణాలను, భగవద్ గ్రంథాలను వినిపించి వారిని భక్తి పారవస్యాలతో తరింపచేశాడు. ఆ పూర్వ పరిచయం చేత సూతుల వారి రాక శౌనకాది మునులకు సంతోషదాయకమయ్యింది. వారు సాదరంగా సూతిని ఆహ్వానించి సముచిత రీతిన అర్ఘ్య పాద్యాదులతో అర్చించి సత్కరించారు. అనంతరం మహర్షి, మీ పాద స్పర్శ చేత ఈ నైమిషారణ్యం పునీతమయ్యింది. మీ దర్శన భాగ్యం చేత మేము ధన్యులమయ్యాము. ఇంతకు మునుపు అనేక మార్లు మీరు ఇచ్చటికి వచ్చి ఎన్నో పురాణ గాథలను శ్రావ్యంగా, శ్రవణానందకరంగా వినిపించి మాలో ఆ పరమాత్ముని యందు భక్తి భావనను ఇనుమడింపచేసి మమ్ము కృతార్థులను గావించారు. ఆ చనువు చేత మేము మిమ్మల్నొక్క కోరిక కోరదలిచాం అన్నారు శౌనకాది మునులు భక్తి పురస్కరంగా. సూతుడు మందహాసం చేసి, నాయనలారా, భగవంతుని కథలను వినడం కన్నా, ఆయన గుణకీర్తనలను గానం చేయడం కన్నా, భగవంతుని సేవ, చెలిమి, ఆరాధన, పూజ, అర్పణ, పాద దర్శన భాగ్యం కన్నా ఉత్తమమైన కోరిక మరొకటి లేదు. సత్పురుషులు, నిత్య తపోధనులైన మీరు భగవత్ సంబంధమైన విషయాన్ని కోరుకుంటారని నాకు తెలుసు. మీ వంటి భాగవతోత్తములకు ఆ పరమాత్ముని దివ్యలీలా విలాసాలను వినిపించేందుకే మా గురుదేవులు వేదవ్యాసుల వారి ఆదేశానుసారం నేనిలా లోక సంచారం చేస్తున్నాను. మీ అభిమతమేమిటో తెలియపరచండి అన్నాడు సద్భావనతో. సూతిని మాటలకు సంతసించిన శౌనకాదులు చేతులు జోడించి, మహాబాగా, ఈ కలియుగం కలి ప్రభావం చేత పాప పంకిలమై పోతున్నది. ధర్మము అడుగంటుతున్నది. మానవులు ధర్మదూరులు, అసత్యవాదులు, స్వార్థపరులు అయి అనేక దురిత కర్మలను ఆచరిస్తున్నారు. తత్ఫలితంగా పాపభారం పెరిగిపోయి ఈ భూమండలము అశాంతితో, అనావృష్టితో, అకాల మరణాలతో, ఆక్రందనలతో అలమటించనున్నది. దైవదూషణ, పరనింద, అనాచారం నిత్య కృత్యములు కానున్నవి. ఈ దుష్కృతముల బారి నుండి భూమి జనులను రక్షించుటకు, ధర్మ పరిరక్షణకు, విశ్వశాంతి కొరకు మేమొక యజ్ఞమును చేయ సంకల్పించాము. ఆ యజ్ఞమునకు అవసరమైన సంభారాలన్నింటినీ సమకూర్చుకున్నాము. ఇక అంకురార్పణయే తరువాయి. ఇట్టి సమయంలో మా పూర్వ పుణ్య వశం కొద్దీ మీరు ఇక్కడికి విచ్చేశారు మహర్షి. ఆ అంకురార్పణ కార్యాన్ని మీ పవిత్ర హస్తాల మీదుగా జరిపించి ఈ మహాయజ్ఞ నిర్విఘ్న పరిసమాప్తి కొరకు తాము ఆశాంతం వరకు ఇచ్చటనే విడిచి చేసి సత్కథా కాలక్షేపాలతో, భగవన్నామ సంకీర్తన, గానామృత మాధుర్యంతో మమ్మల్ని అలరించి తరింపచేయ ప్రార్థన అని విన్నవించారు సవినయంగా. శౌనకాదుల అభీష్టాన్ని విన్న సూతుడు సంతోషించి
పుణ్యాత్ములారా, నిత్య తపోనిష్టా గరిష్ఠులైన మీరు ఈ విశ్వశాంతి మహాయజ్ఞం అంకురార్పణ నన్ను జరపమని కోరడం నా పూర్వజన్మ సుకృతం. భగవత్ కథలను పురాణ ప్రవచనాలుగా వినిపించడమే ధ్యేయంగా లోక సంచారం చేస్తున్న నాకు ఈ రూపంగా భగవంతుని అర్చించే అదృష్టం మీ వలన లభిస్తుంది. ఇందుకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడను. తప్పక మీ అభిష్టాన్ని భగవద్ధాజ్ఞగా తలదాల్చుతాను. రేపటి శుభముహూర్తాన అంకురార్పణతో పాటు మహాయజ్ఞం నిర్విఘ్నంగా ఆశాంతం జరగడానికి విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని ధ్యాన ఆవాహనాది షోడశోపచార విధులతో పూజించి గణపతి హోమం జరిపి ఆ విఘ్న నాయకుని దివ్య భవ్య శుభాశీస్సులు మీకు ప్రసాదించమని ఆ గణాధిపుడిని ప్రార్థిస్తాను. పార్వతీనందనుడు అయిన ఆ గజాననుడు, ఆ హేరంబుడు, ఆ లంబోదరుడు, ఆ వికటరాజు, ఆ స్కంద పూర్వజుడు, భూతగణాధిపతుడు, మూషిక వాహనుడు, విఘ్నాధిపతి అయిన ఆ వినాయకుడు మన ప్రార్థనలకు పూజలకు సంతసించి యజ్ఞవాటిక ఎందే యజ్ఞం ప్రారంభం నుండి పరిసమాప్తం వరకు నివసించి ఈ మహాయజ్ఞమును నిర్విఘ్నముగా మీ చేత జరిపిస్తాడు. తన దివ్య కరుణా కటాక్ష వీక్షణలతో వరద హస్తంతో మనల్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు మహదానందంతో. ఆ మాటలకు శౌనకాదులు ఎంతగానో సంతోషించిన వారే మరలా సూతుని వంక ఆరాధనగా చూస్తూ, మహాబాగా, మీరు ఆదరంతో మా అభిష్టాన్ని అంగీకరించినందులకు సర్వదా కృతజ్ఞులం. మీ పవిత్ర హస్తాలతో అంకురార్పణ గావించి మీ మధుర స్వరంతో ప్రార్థిస్తే ఆ విఘ్నేశ్వరుడు సంతుష్టుడై స్వయంగా యాగశాలకు విచ్చేసి యజ్ఞ ఆశాంతం విఘ్న నాయకుడై నిలిచి ఈ కార్యాన్ని నిర్విఘ్న పరిసమాప్తి అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఈ సందర్భంగా మాది మరొక్క విన్నపం అన్నారు. సూత మహాముని ప్రసన్నంగా మునులను చూస్తూ ఏమిటి అని అడిగాడు. శౌనకాదులు నమస్కరించి, మహర్షి, ముల్లోకాలలో ఎవరు ఏ కార్యాన్ని తలపెట్టినా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించడం, అతని ఆశీస్సులు పొందిన అనంతరమే కార్యాన్ని ప్రారంభించడం అనుచానంగా వస్తుంది. మా పూర్వులు మా ముందు తరాల వారు ఈ ఆచారాన్ని పాటించారు. మేము అనుసరిస్తూ ఉన్నాము. రేపు భవిష్యత్ తరాల వారు కూడా ఈ విధానాన్ని పాటిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఆచారానికి కారణం వినాయకోత్పత్తి. చంద్రునికి పార్వతీదేవి శాపం, శమంతకోపాఖ్యానం వంటి వాటిని మాత్రమే త్రిలోకవాసులు, ముఖ్యంగా మానవులు భావిస్తారు. ఈ కథలలో కొన్ని అవాస్తవిక సంఘటనలు కూడా చోటు చేసుకుని ఉండడమే కాక గరిక, పత్రి వంటి ఆకులతో వినాయకుడిని పూజించడంలోని అంతరార్థంతో పాటు వినాయక చవితి నాడు మట్టితో వినాయకుడిని చేసి పూజించడం దేనికో, అసలు వినాయకులు ఎంతమంది అన్న విశేషాలెన్నో మానవులకు తెలియనందున ఈ వినాయక వ్రతమును భక్తి శ్రద్ధలతో కాక ఏదో ఆచారంగా, సాంప్రదాయంగా, యాంత్రికంగా జరుపుకోవడం జరుగుతుంది. అందుచేత అసలు వినాయక వ్రతము ఎందుకు జరుపుకోవాలి? వినాయకునికి ప్రథమ పూజ ఎందుకు జరపాలి? వినాయకులు ఎంతమంది? వినాయకుని మహత్తులను తెలిపే పురాణములున్నవా? ఇత్యాది వివరాలను సవిస్తరంగా తెలియపరచగల సమర్థులు మీరు. వేదాంగాలను, అష్టాదశ పురాణాలను వ్యాస భగవానుని వల్ల గ్రహించిన మీకు తెలియని విషయములుండవు. కనుక మా ప్రార్థన మన్నించి ఈ కలియుగ వాసుల హితార్థం, లోక కళ్యాణార్థం మహాగణపతి పురాణమును సవిస్తరంగా తెలుపగోరుచున్నాము అని వినయ విధేయతలతో ప్రార్థించారు. మునుల మాటలు విన్న సూతుడు పరమానంద భరితుడవుతూ, ఆహా, ఏమి నా భాగ్యము! ఇది ఆ దైవ సంకల్పమే తప్ప వేరు కాదు. శౌనకాదులారా,
విఘ్ననాయకుడైన వినాయకుడి పవిత్ర గాథకు మహాగణపతి పురాణం అను పేరును మీ వంటి మహామునులు నిర్ణయించడం దైవ నిర్ణయం. అష్టాదశ పురాణాలలో బ్రహ్మవైవర్త పురాణమును 4 ఖండములుగా వ్యాసుల వారు రచించారు. ఇందు 3వ ఖండము గణేశ ఖండము. ఇదే గణేశ పురాణముగా లోక ప్రసిద్ధమైనది. ఈ గణేశ పురాణమును తొలుత చతుర్ముఖ బ్రహ్మ వేదవ్యాసుల వారికి ఉపదేశించారు. వ్యాసుడు భృగు మహర్షికి, ఆ భృగు మహర్షి సోమకాంత మహారాజుకి ఉపదేశించారు. ఇదే కాక వామన పురాణమునందు వినాయకుని జననం గురించిన కథ ఒకటి ఉంది. ఇట్లే నారద పురాణమునందు గణేశ స్తుతి స్తోత్రములు కొన్ని లీలలు ఉన్నవి. ఇంకా శివపురాణంలోను, విష్ణు పురాణము, స్కంద పురాణము, పద్మపురాణము, దేవీ భాగవతములందు విఘ్నేశ్వరుని మహత్తులు తెలిపే ఘట్టాలు అనేకం ఉన్నాయి. ఇంతెందుకు వ్యాస భగవానుల వారిచే ప్రకటించబడి పంచమ వేదంగా ముల్లోకవాసుల చేత కీర్తించబడిన మహాభారతం అనడి మహాగ్రంథాన్ని వ్యాసుల వారు శ్లోక రూపంలో ఏకదాటిగా మనోవేగంతో చెప్పగా దానిని శ్రీ విఘ్నేశ్వరుడు తన దంతమును లేఖినిగా ఉపయోగించి తాళపత్రముల మీద ఆ గ్రంథమునకు అక్షర రూపం ఇచ్చిన సంగతి సర్వలోక విదితం. ఇలా అన్ని పురాణాలయందు, అన్ని జీవులయందు, అన్ని కాలాలయందు విఘ్నేశ్వరుని ప్రస్తావన, ఉనికి, ప్రశస్తం, మహత్తు, దివ్యత్వం లేని చోటనే లేదు, ఎందూ లేదు, చోటనే లేదు. ఆయన సర్వస్వరూపుడు, సర్వజీవ అంతరాత్మ, సర్వకాల స్వరూపం. ఆయన లేకుండా, ఆయనని ప్రార్థించకుండా, ఆయన అనుగ్రహించకుండా ఈ జగత్తునందు ఏ కార్యము నెరవేరదు. ఇలా అన్ని పురాణములలోనూ గణేశ్వర పురాణము అంతర్వాహినిగా కనిపిస్తున్నది. కానీ ప్రత్యేకంగా గణపతికి పురాణ గ్రంథము లేదు. పరబ్రహ్మము వలనే విఘ్నేశ్వరుడు సర్వవ్యాపితుడు. అందుకే కాబోలు పరబ్రహ్మమునకు లేనట్టే విఘ్నేశ్వరునికి కూడా ప్రత్యేకంగా పురాణము అనునది చెప్పబడలేదు. మహామునులారా, నేటి మీ అభ్యర్థనతో ఆ కొరత కూడా తీరుతున్నది, ఆ కోరిక కూడా తీరుతున్నది. మహాతపస్సంపన్నులైన మీరు దైవ సంకల్పం చేత సందర్భోచితంగా ప్రకటించిన మహాగణపతి పురాణం అను పేర వివిధ పురాణాలలో ఉన్న వినాయకుని మహత్తులన్నింటినీ నా శక్తి మేర వినిపిస్తాను. ఈ పురాణమునకు కర్త భర్త ఆ విఘ్నేశ్వరుడే. ఆ వినాయకుని దివ్యలీలా విలాసాలను, విభూతులను భక్తి శ్రద్ధలతో ఆలకించి తరించండి అన్నాడు సూత మహర్షి భక్తి భావోద్వేగ శ్రావ్య కంఠ స్వరంతో. అలా ఆ విధంగా మహాగణపతి పురాణమునకు అంకురార్పణ జరిగింది. మహానుభావుడైన సూత మహర్షి మనస్సులో శ్రీ విఘ్నేశ్వరుని భక్తితో తలంచి స్మరించి తన గురుదేవుడైన వేదవ్యాసుడిని స్మరించి ఆయన రచించిన వివిధ పురాణములందలి వినాయకుని దివ్యలీలలను మననం చేసుకుంటూ తన శ్రావ్య గంభీర మధుర కంఠస్వరాన్ని సవరించుకుంటూ వినిపించడానికి సంసిద్ధుడు కాగా, నిత్య తపోనిష్ఠాగరిష్ఠులైన సౌనకాది మహామునులు ఆ మహాగణపతి పురాణమును శ్రవణానందకరంగా విని తరించడానికి ఆ విఘ్నేశ్వరుని తమ మనస్సుల యందు తలంచి స్మరించి భక్తి శ్రద్ధలతో ఆలకించడానికి సమాయత్తులైనారు. అప్పుడొక పరమాద్భుత విశేషం జరిగింది. సూత మహర్షి క్షణకాలం పాటు అర్ధనిమిలిత నేత్రుడై ధ్యాన నిమగ్నుడు కాగా, ఆ ధ్యానమందు అద్భుతమైన తేజస్సు ప్రకాశించింది. ఆ తేజస్సునందు కోటి సూర్యప్రభ సమానమైన తేజంతో శ్రీ విఘ్నేశ్వరుడు దర్శనమిచ్చాడు. అది మామూలు దర్శనం కాదు. సూత మహర్షి తన శ్రావ్య కంఠ స్వరముతో పురాణాన్ని ప్రవచిస్తున్నాడు.
సూతుని సమక్షంలో సుఖాసీనుడై శ్రీ విఘ్నేశ్వరుడు ఆ పురాణాన్ని తాళపత్రాలపై ఘంటంతో స్వయంగా శ్రద్ధగా వినమ్రతతో లిఖిస్తున్నాడు. సూత మహర్షి విస్మయం చెందుతూ ఆ తాళపత్రం మీద విఘ్నేశ్వరుడు లిఖించిన పురాణం పేరు వైపు ఓరకంట చూశాడు. మరుక్షణం సూతునిలో అనూహ్యమైన విభ్రాంతి. తాళపత్రం మీద విఘ్నేశ్వరుడు లిఖించిన పేరు మహాగణపతి పురాణం. సూతునికి మతిపోయినట్లయింది. తన ధ్యానంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ఆ దృశ్యంలో తాను అంటే సూతుడు పురాణాన్ని ప్రవచిస్తుంటే విఘ్నేశ్వరుడు దానిని శ్రద్ధాభక్తులతో లిఖిస్తున్నాడు. ఏమిటి విచిత్రం, ఏమిటి లీల! త్రేతాయుగంలో రామాయణం లిఖించి వాల్మీకి మహర్షికి సహకరించాడు వినాయకుడు. ద్వాపరయుగంలో మహాభారతం లిఖించి తన గురుదేవుడైన వ్యాస మహర్షికి సహాయపడ్డాడు గణేశుడు. ఇప్పుడు కలియుగంలో మహాగణపతి పురాణం లిఖిస్తూ తనని అనుగ్రహిస్తున్నాడు విఘ్నేశ్వరుడు. ఇది సత్యమేనా? తనది భ్రమ కాదు కదా? సూతుని ధర్మ సందేహానికి సమాధానంగా విఘ్నేశ్వరుడు ప్రసన్నవదనంతో సూతుని చూస్తూ మధురమైన మృదు మందహాసం చేసి, నాయనా సూత, వాల్మీకి వ్యాసుల వలెనే నీవు కారణజన్ముడివి. వ్యాసుడు రచించిన పురాణాలను లోకవ్యాప్తంగా ప్రచారం చేస్తూ నాస్తికులలో ఆధ్యాత్మిక భక్తి భావనలను పెంపు చేస్తున్న పుణ్యపురుషుడివి నువ్వు. పుణ్యపురుషుడివైన నిన్ను పురాణ పురుషుడిని చేయడానికి నీవు ప్రవచించబోతున్న నా పురాణాన్ని మహాగణపతి పురాణమని నేనే స్వయంగా అక్షరబద్ధం చేస్తాను. ఆనాడు వాల్మీకి, ఆ తదుపరి వ్యాసుడు, నేడు నీవు ఇలా పురాణాలు ప్రవచించి పరబ్రహ్మనునైన నా అవతార మహత్యాలను లోకాలకు చాటడానికై మీరు కారణజన్ములుగా జన్మించారు. నాయనా, వాల్మీకి వ్యాసులను అనుగ్రహించినట్లే నిన్ను అనుగ్రహిస్తున్నాను. నీ వాక్కునందు వాణీ సమేతుడనై నేను నీ వాక్కు ద్వారా ఈ మహాగణపతి పురాణాన్ని నేనే ప్రవచిస్తాను. అదే క్షణాన లేఖకుడినై నా పురాణాన్ని నేనే లిఖిస్తాను. వత్స, సూత, నిర్భయంగా నీ గాన మాధుర్యంతో ప్రవచనాన్ని ప్రారంభించు. నీ పురాణ ప్రవచనం పూర్తయ్యేసరికి వ్యాసుని పురాణాన్ని విస్తరించి నేను ఈ మహాగణపతి పురాణం రచన పూర్తి గావిస్తాను. పుణ్యం పురుషార్థం నీకు, ఏ తత్ఫల సిద్ధి నాకు. ఇది నాకు మాత్రమే తెలిసిన దేవరహస్యం. విజయోస్తు, దిగ్విజయోస్తు. ఇక ప్రవచనాన్ని ప్రారంభించు నాయన అని చెప్పి వరదహస్తంతో ఆశీర్వదించాడు శ్రీ విఘ్నేశ్వరుడు. సూత మహర్షి పరమానంద భక్తి ప్రపత్తితో ఆనంద బాష్పాలు అర్పిస్తూ ఓం నమో భగవతే విఘ్నేశ్వరాయ అంటూ అంజలి ఘటించాడు. సూతుని తన్మయత్వ భావోద్వేగతను, దానిలోని అంతరార్థాన్ని గ్రహించలేని సౌనకాదులు, మహర్షి పుంగవ, మీ ముఖమండలంలోని అనూహ్యమైన మార్పుకు గల ఆంతర్యం ఏమిటి అని అడిగారు ఆవేదనగా. సూతుడు తేరుకుంటూ ఆనంద బాష్పాలను అరచేతితో అద్దుకుంటూ ఇబ్బంది కాదు నాయనా, ఇష్టదేవతా దర్శన భాగ్యం మీ కోరిక కారణంగా మీరు, మీతో పాటు నేను చరితార్థులమయ్యాం. ఇంకేమి ప్రశ్నించక భక్తి శ్రద్ధలతో ఆలకించండి అని తన ప్రవచనాన్ని ప్రారంభించాడు. వ్యాసుడి సందేహం. గణేశ పురాణ రచనకు శ్రీకారం చుట్టాడు వ్యాసుడు. దశహస్తములు కలిగి త్రినేత్రములు కలవాడై కిరీటము పైన అర్ధచంద్రాకృతిని ధరించిన వాడైన ఈ మహాగణపతి దక్షిణ హస్తములందు వరుసగా చక్రము, ఓషధి, కలువ పువ్వు, ధనపాత్ర, అభయహస్తమును, వామహస్తములందు వరుసగా పాశము, చెరకు, పద్మము, గదాదండములను ధరించి తన వామాంకముపై కూర్చొని ఉన్న తన దేవేరిని 5వ వామహస్తముతో పొదివి పట్టుకొన్నవాడై తనని ఆరాధించిన వారికి సర్వకార్యములను ప్రసాదించుచున్నాడు.
ఇలా మహాగణపతి గురించి తన గణేశ పురాణమునందు వర్ణిస్తున్న భగవాన్ వేదవ్యాస మహర్షికి ఒక సందేహం కలిగింది. మరుక్షణం తాళపత్రాల మీద నిరాటంకంగా అక్షరాలను లిఖించుకుపోతున్న ఆయన చేతి వ్రేళ్ల మధ్య గంఠం చప్పున నిలిచిపోయింది. భగవాన్ వేదవ్యాసుడు సామాన్యుడు కాదు, తపస్సంపన్నుడు, మహామహిమాన్వితుడు. వేదమును విభజించి చతుర్వేదములుగా వాటికి శృతి స్మృతులను రచించి జగత్తుకి మహోపకారము చేసిన ద్రష్ట. తాను విభాగించిన చతుర్వేదాలను చిన్న చిన్న కథల రూపంలో కూర్చి అష్టాదశ పురాణాలను రచించిన మహాజ్ఞాని. తన తపశ్శక్తితో త్రిలోకములకు వెళ్ళి త్రిమూర్తులను దర్శించి రాగల మహర్షి. అంతటి మహాకవి ఇప్పుడు లోకోపకారార్థం అష్టాదశ ఉపపురాణములు రచించడానికి సంకల్పించి తొలుతగా గణేశ పురాణము రచిస్తున్నాడు. ఈ గణేశ పురాణమునందు వ్యాసునికి హఠాత్తుగా ఒక ధర్మ సందేహం కలిగింది. అసలు ఈ మహాగణపతి ఎవరు? పార్వతీనందనుడు అన్న వాక్యము జగత్ ప్రసిద్ధము. ఈ విషయాన్ని తన శివపురాణంలో స్పష్టం చేశాడు. అంతేకాదు గణపతి అయోనిచుడు అని, పార్వతీదేవి గర్భాన్నించి జన్మించిన వాడు కాడని, పరమేశ్వరుడు చేసిన మట్టి బొమ్మకి పార్వతీదేవి చేతి స్పర్శ తగలగానే జీవం కలిగి సజీవుడయ్యాడని తానే విశదీకరించాడు. అయితే పార్వతీ పరమేశ్వరుల వివాహానికి ముందు ఒక అద్భుత విషయం జరిగింది. పరమేశ్వరుడు హిమాలయాలకి వచ్చి అందుగల అత్యున్నత శిఖరమునందు విరాగిగా నిర్వికార నిశ్చల సమాధి స్థితిలో కఠోర తపస్సు చేస్తూ ఉండగా అతడిని భర్తగా పొందడానికి పార్వతి ఎన్నో వ్రతాలు నోములు చేసింది. అయినా పరమేశ్వరుడు ఆమె వైపు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలుకలేదు. ఆ పరిస్థితుల్లో లోకశాంతి కోసం పార్వతీ పరమేశ్వరుల వివాహం అనివార్యం అని భావించిన బ్రహ్మాది దేవతలు మన్మధుని సహాయాన్ని కోరారు. మన్మధుడు సై అన్నాడు. మహాశివునిపై తన మన్మథ బాణాలను ప్రయోగించాడు. పరమేశ్వరునికి తపోభంగమయ్యింది. ఆగ్రహంతో కన్ను తెరిచిన ముక్కంటి పాలాగ్నికి మదనుడు భస్మమైపోయాడు. పరమేశ్వరుడు తక్షణం హిమాలయాలు వదిలి కైలాసానికి వెళ్ళిపోయాడు. పార్వతీదేవికి ఆశాభంగం అయ్యింది. తారకాసుర సంహారానికి దేవతలు చేసిన ఆ ప్రయత్నం విఫలమయ్యింది. తన మనోనాథుడైన పశుపతి నాథుని చెంతకు చేరే మార్గం కానక దుఃఖముతో విలపిస్తున్న పార్వతీ ఎదుట ప్రత్యక్షమయ్యాడు సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ. ఈ పార్వతీదేవి పూర్వజన్మలో చతుర్ముఖ బ్రహ్మ పుత్రుడైన దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మించింది. సతి అన్న నామధేయంతో విరాజిల్లిన ఆ కన్య తన ప్రాణవల్లభుడైన ముక్కంటిని వివాహమాడిన తదుపరి దక్షయజ్ఞం సమయంలో దేహత్యాగం చేసి మరలా ఈ జన్మలో హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించింది. ఈ వివరాలన్నీ పార్వతీదేవికి వివరించాడు విధాత. అమ్మ పార్వతీ, విచారించకు. పరమశివుని పతిగా పొందాలని నువ్వెంత తపన పడుతున్నావో నాకు తెలుసు. లోకోపకారార్థం మాకు మీ పార్వతీ పరమేశ్వరుల వివాహం అత్యవసరం, అనివార్యం. అయితే నీవు పునర్జన్మించావు కానీ నీ గత జన్మ జ్ఞాపకాల నుండి విడుదల పొందని ఆ ముక్తేశ్వరుడు విరాగి అయి రాగద్వేషాలకు అతీతుడై కఠోర తపోదీక్ష వహించాడు. ఆ వైరాగ్యం వదలనందునే నిన్ను తృణీకరించాడు. కానీ అతడు జగత్ కళ్యాణార్థం ఎప్పటికైనా నిన్ను చేపట్టక తప్పదు అన్నాడు విధాత అనునయంగా. ఎప్పుడు ఆ శుభఘడియ ఎప్పుడు కైలాసానికి వెళ్ళిపోయినా నా ప్రభువు నన్ను కనికరించేదెప్పుడు, నా స్వామి నన్ను పరిగ్రహించేదెప్పుడు, నా ప్రభువుని పొందడానికి నేను చెయ్యని వ్రతాలు లేవు, నోచని నోములు లేవు, చెయ్యని పూజలు లేవు. తత్ఫలితంగా నా ముంగిట దాకా వచ్చిన నా స్వామి నన్ను కన్నెత్తి అయినా చూడకుండా కైలాసానికి కదిలిపోయాడు. దేవా, ఇహ నేనేం చేయగలను? విభువుణ్ణి వివాహితుణ్ణి చేయడానికి దేవతలైన మీరంతా కలిసి చేసిన మన్మథ ప్రయోగం
విఫలమయ్యింది. ఇహ ఒంటరిదాన్ని, ఆడదాన్ని నేనేం చేయగలను స్వామి? నా ప్రభువుని ఎలా పొందగలను అంటూ వాపోయింది పార్వతీదేవి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.